ఎల్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మనకేమండి కన్యారాశి ఎలా ఉందండి? భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయండి అని అడుగుతున్నారు. అవును, గొడవలు తారాస్థాయిలో జరుగుతాయి, కానీ కాంప్రమైజ్ అయిపోతారు. కోర్టుల్లో కేసులు వేసి కోర్టు టైములు వేస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళ టైములు వేస్ట్ చేస్తారు. మీరు పోలీస్ ఆఫీసర్స్ చెప్పే మాట వినాలి, మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పే మాట వినాలి, లాయర్లు చదువుకున్న లాయర్లు చెప్పేటటువంటి మాట మీరు వినాలి, అప్పుడే మీరు బాగుపడతారు. ఈ కన్యా రాశి వాళ్ళు మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. పాన్ షాపులు, సైకిల్ షాపులు, మోటార్ మెకానిక్ షాపులు, ఆటోమొబైల్స్, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. షాపులన్నీ కూడా బ్రహ్మాండంగా సాధిస్తారు. ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో మీరు రాణిస్తారు. అయితే సాఫ్ట్వేర్ జోలికి వెళ్ళకండి, ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకండి, దీని నుంచి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ఫోన్లన్నీ కూడా కావాల్సిన, నేను ఒక టిప్ ఇస్తున్నాను, కావాల్సిన మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఫోన్లు ప్రాబ్లం రాకపోతే నన్ను అడగండి. మీకు మీ ఫోన్లు పోవడం కానీ, మీ ఫోన్లు నెట్వర్క్ లేకపోవడం కానీ, ఫోన్లో సర్క్యూట్లు దెబ్బతినడం కానీ జరుగుతాయి మీకు ఈ వారం అంతా కూడా. అలాగే ఈ యొక్క వారంలో విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా కూడా ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది, కానీ సంతృప్తి ఉండదు మీకు. మీ పిల్లల పట్ల ఇంకా ఏదో చేయాలి అనేటటువంటి తాపత్రయం మీకు అధికంగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు మీరు ఏం చేయాలండి అని అంటే, చక్కగా కొత్త ప్రణాళికలు, కొత్త స్నేహితులతో మీరు ఈ వారం వేస్తూ ఉంటారు. ఆ ప్రణాళికలు ఫారెన్ పిచ్చి ఇంకా మీకు తగ్గదనమాట. ఫారెన్ వెళ్ళాలి, ట్రంప్ ఉన్నాడు అక్కడ. కాబట్టి అయినా సరే మీరు మీ ప్రయత్నాలు ఆపకండి, మీరు ప్రయత్నాలు చేసుకోండి, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి డోకా లేదు. ట్రాన్స్ఫర్స్, ఏమండి మీరు వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నామండి, నేను ట్రాన్స్ఫర్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ట్రాన్స్ఫర్స్, మీకు కోరుకున్న ప్లేసులకు, కోరుకున్న చోటకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వేరే ఊర్లలో ఉన్నటువంటి భార్యాభర్తలు సపరేట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకే ఊర్లో ఉన్నా వేరే ఇళ్లల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకే ఇంట్లో విన్నా వేరే గదుల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాఫీ కావాలంటే మెసేజ్లు, ఫోన్లో మెసేజ్లు పెట్టుకుని మాట్లాడకుండా ఉండేటటువంటి వాళ్ళు చాలా వందల మంది కన్యా రాశిలో ఉన్నారు. ఈ వారం పరిస్థితులు కొంచెం మెరుగుపడతా ఉంటాయి. దీనికి పరిహారాలు ఏమిటి చేసుకోవాలండి అని అంటే, కేతు జపం, కేతు స్తోత్రాలు, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని, లేదా అన్ని మల్టీ కలర్డ్ వస్త్రాన్ని, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ అమ్మవారు త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మేడి చెట్టు చుట్టూ తిరగండి. చెట్టు చుట్టూ తిరిగిన తర్వాత దానికి నీళ్లు పోయండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.